హలో, లేట్ లేకుండా ఈరోజు విషయానికి వస్తే వాడు మళ్ళీ వచ్చారా? ఇప్పుడు నా మర్సరీస్ బెంచ్ కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. నేను ఆల్రెడీ ల్యాండ్ క్రూజర్ ది పెట్టాను. బండికి వచ్చి నేను టైర్లు మార్చింది పెట్టాను, కానీ ఇంజిన్ ఆయిల్ నేను పెట్టలేదు. అది చూస్తే మాత్రం బుర్ర పాడైపోద్ది. మిస్ కాకుండా లాస్ట్ వరకు చివరి దాకా చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి మామ, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో వచ్చున్నాను. ప్లీజ్. ఇంకా ఈ బండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరడం. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక మినిమం 5 minutes అయిపోయింది. బండి కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి. ఇప్పుడు ఈ ఇన్నర్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. బెంచ్ ఇది మర్సరీస్ బెంచ్. ఇది వచ్చి మామూలుగా ఫ్యామిలీ పరంగా వెనకాల నా 6 seatings ఉంటాయి. ఇంకా మా ఇంటికా నుండి ఇంకా ఏరియా నుండి ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా మినిమం అంటే ఒక 20 minutes పట్టదు మామ దీని క్యారేజ్కి తీసుకెళ్ళడానికి. అక్కడైతే ఆల్రెడీ నేను ఒకసారి ఏసీది లోపల ఫ్యాన్ రిపేర్ వచ్చిందని చెప్పి మీకు ఒక వీడియో పెట్టున్నాను. దీంట్లో ఒక షార్ట్ వీడియో. అదే గ్యారేజ్, సేమ్ అదే గ్యారేజ్. దీనికి ఆ ఒక్క గ్యారేజ్ తప్ప ఇంకా వేరే గ్యారేజ్ తీసుకెళ్ళాం, ఎందుకంటే మా కఫీల్ కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి. అది కూడా కొంచెం డిస్కౌంట్ లో దీని సర్వీసింగ్ అయిపోతుంది. మీకు ఇక్కడ కూడా ఖత్తర్ లో కూడా చాలా రేర్ గా కొంచెం కనిపిస్తుంది మా ఈ బండి వచ్చే. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా అసలు ఎందుకులే, నేను ఇప్పటి వరకు దీనికి ఒక 3-4 సార్లు కొంచెం మార్పించాను సామాన్లు. అసలు చాలా రేట్ ఎక్కువ దీనికి సామాన్లు వచ్చి. ఇంకా మామూలుగా అయితే మాకు తెలిసిన అంటే ఉంటారు కదా మా పేడవాళ్ళ బంధువుల్లో రిలేటివ్స్ లో అయితే ఒక కారు ఉంది, 5 seating కారు అయితే బెంచ్. దాని ఇన్నాళ్ళు సర్వీసింగ్ వచ్చి ఒకసారి చెప్తే నాకు బుర్ర పాడైపోయింది. ఆ లెక్కలో చూసుకుంటే ఈ బండి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ లాగా ఉంది కదరా అని అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు అర్థమైందంటే మనోడు వచ్చి బయట చేపిస్తాడు ఇంజిన్ సర్వీసింగ్. మనోడు ఏంటంటే కొంచెం వాళ్ళు తెలిసిన వాళ్ళు కడ చేపిస్తున్నాడు కాబట్టి మనకు కొంచెం డిస్కౌంట్ వల్ల కొంచెం తగ్గుతుంది అమౌంట్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాను కదా. ఇప్పుడు అక్కడ నుండి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. ఎందుకంటే మినిమం ఒక అరగంట పడుతుంది. ఇంకా ఈ రకం వీడియో తీసుకుంటూ పోతే నాకు లేట్ అయిపోతే, అది కూడా కెమెరాలు ఉంటాయి ఇక్కడ, ఆడిపోయి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదే మామ దీనిది మెకానిక్ షాప్. ఇది వచ్చి చాలా సార్లు వచ్చి ఉన్నాను ఇక్కడికి. ఒక షార్ట్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ చూపించాను కూడా ఇక్కడ లోపల. అంటే అప్పుడు వెనకాల ఏసీ పని చేయట్లేదు అని చెప్పి ఒక షార్ట్ వీడియో తీసాను. మా బాబా వచ్చేందంటే అక్కడ బండ్లు ఎక్కువ అయిపోతాయేమో, మళ్ళీ పని లేట్ అయిపోద్ది, తొందరగా వెళ్ళు అది ఇది అని చెప్పి అనేటప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే అసలు బండ్లే లేవు. బండి ఏమో పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా లోపలికి పోయి చెప్తే ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా చెక్ చేసుకుంటారు. ఇంకా లోపల చూస్తే ఇంజన్ ఇది మామ, ఇవే ఇంకేమీ కనిపించలేదు చూడండి. దీని బానెట్ కూడా, బానెట్ ఎంత చిన్నది. వాళ్ళు వచ్చి చేయడానికి ఎట్టా లేట్ అవుద్ది అని చెప్పి ఇటు వచ్చి చూస్తే ఈ బండి కనిపించింది. ఇది ఒకప్పట్లో పవన్ కళ్యాణ్ కాడ ఉండేది, వైట్ కలర్ ఉండేది అప్పుడు. ఇంకా దీని పక్కన వచ్చి ఇంకో కలర్ ఉంది. ఇది వచ్చి కొత్తగా పెయింటింగ్ కొట్టించారంట, ఎల్లో కలర్. మాత్రం సూపర్ ఉంది కదా మామ. ఈ బండికి కలర్ కి బల మ్యాచింగ్ అయింది. ఏవైనా విచిత్రాలు బండ్లు చూడాలంటే ఇక్కడే మామ ఖత్తర్లో. ఆ సాధారణంగా చూడు, ఈ 2 సీట్లు కానీ ముందర చూడు ఇంజన్ ఎంత పొడిగిందో. నా మర్సరీస్ బండికి ఏమో అంత పొడుగు కారుకేమో చిన్నది ఇచ్చాడు ఫ్రంట్ ఇంజన్ స్పేస్. ఇదేమో బండి ఏమో చిన్నది ఉంది కానీ స్పేస్ చూడండి ఎంత పొడుగుందో. దీంట్లో సగం వేసుకున్నా కూడా 2 మర్సరీస్ బెంచ్కి 4 స్పేస్ ఇచ్చేయచ్చు ఫ్రంట్ ఇంజన్ స్పేస్లో. చూడండి ఎంత పొడుగుందో. దీని బానెట్ చూడండి ఎలా ఇచ్చాడో, ఎంత షేప్లో ఇచ్చాడో కింద బానెట్. ఇది వచ్చి ఆటోమేటిక్ అంట మామ. స్టార్ట్ చేసినప్పుడు ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే చూడండి బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో 2 ఎలా ఉన్నాయో. నాకు తెలిసి ఇదేదో కొంచెం ఓల్డ్ మోడల్ ఉంది, ఇది కొంచెం న్యూ మోడల్ లాగా ఉంది. ఈ బండి అయితే చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి మామ. అంటే చిన్నప్పుడు ఐరన్ తో వచ్చేది ఈ బండ్లు, 10 రూపాయలు 20 రూపాయలతో అమ్మేవాళ్ళు షాపుల్లో. నేనైతే చాలా సార్లు ఆడుకున్నామా దీంతో. పికప్ విషయానికి వస్తే మాత్రం అసలు చెప్పలేమా, అసలు ఆ రకం ఉంటుంది ఆర్పిఎం మాత్రం ఈ బండిది. ఎంతైనా మన ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తాయి ఇలాంటి బండ్లు మన ఇండియాలో చూడాలంటే. ఈ బండిని మామ దీని అమ్మ నాయన మామూలుగా ఒక రకంగా తోలడానికి మెయింటెనెన్స్ కి ఆ రకంగా అనుకుంటే మన బాలయ్య బాబు కొడతాడు మామ ఫ్రంట్ ముందర ఒక సినిమాలో, వీరసింహారెడ్డి సినిమాలో ఫ్రంట్ కొడితే ఇది ఇలా లేస్తుంది. ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా. ఈ బెంచ్ బండిది వచ్చి ఎయిర్ ఫిల్టర్ ఇది. రెండు ఒక డప్ప 4 పక్కకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా చూస్తే ఒట్టి ఇంజనే కనిపిస్తుంది చూడండి. ఎవరికైనా ఈ ప్రతి బండిలో ఏంటంటే ఇంజిన్ ఆయిల్ వేయించేటప్పుడు ఇక్కడ ఇంజన్కి ఎక్కడొక్కడ పక్కన ఒక హోల్ లాగా ఉంటుంది. కానీ దీనికి చూడండి ఇది సపరేట్ ఒక పైప్ ఇచ్చాడు. ఇదిగోండి పైప్ చూడండి. ఇది ఇంజిన్ ఆయిల్ పోయడానికి దీనికి సపరేట్ ఒక పైప్ ఇచ్చాడు. ఎందుకంటే ఇది కొంచెం ఇంజను ఇక్కడ స్పేస్ తక్కువ కదా, బానెట్ ముందు చాలా తక్కువ దీన్ని చిన్నది, అందువల్ల ఈ రకంగా ఇచ్చినట్టున్నారు. సారీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా బండి ఫస్ట్ వచ్చిన తర్వాత మామూలుగా వాళ్ళ పని ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చేసేస్తాడు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేసిన తర్వాత
గేర్ ఆయిల్లో ఆయిల్ ఉందా లేదా, ఇంకోటి వచ్చి రేడియేటర్లో నీళ్ళు ఉన్నాయా లేదా, ఇంకోటి వచ్చి వైఫర్కి ఫ్రంట్ నీళ్ళు ఉన్నాయా లేదా, ఇది మొత్తం చెక్ చేస్తాం మామ ఇక్కడ వచ్చి. చేయడానికి కాదు, ఇప్పుడు ప్రజెంట్ నేను ల్యాండ్ క్రూజర్ తీసుకెళ్ళిన కాడ కూడా సేమ్ అదే రకంగా అదే ప్రాసెస్ నీట్గా చేసి ఇస్తారు. ఇంకా ఇంజిన్ ఆయిల్ తీయాలి కదా కింద, అందుకోసం పైకి తీస్తున్నాడు. పైన ఏంటంటే బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసి ఉండదు. ఇంకా తర్వాత ఇంకంత కిలోమీటర్స్ చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఇదిగోండి పైకి లేపుతున్నాడు. ఇంకా పైకి లేపేసి ఇంకా కింద నుండి పీకడమే మొత్తం ఇంజిన్ ఆయిల్ మొత్తం. మామూలుగా అయితే నేను నా ఇళ్లలో అన్ని బండ్లకి ఇన్నాళ్ళు నేనే తీసుకెళ్లి చేపిస్తాను. కానీ దీనమ్మా ఈ బండి మాత్రం కొంచెం వెరైటీ మొత్తానికి. ఎందుకంటే వేరే ఏ కంపెనీ బండి అయినా కూడా స్పేర్ పార్ట్స్ అనేది అంటే ఏవైనా వస్తువులు అనేది ఒకే చోట ఉంటాయి ఇంచుమించు. దీని మాత్రం వెరైటీగా అసలు అనుకోం ఇదేంద్రా ఈ వస్తువు ఇక్కడ ఉందని చెప్పి అలా అనుకుంటాం. అయిపోయింది, బిగిచ్చేసాడు. ఇంకా ఇది అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఆ బండిది ఆటోమేటిక్ గేర్ ఆయిల్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా చెక్ చేయించుకోవాలి మామ, ఆటోమేటిక్ బండిది. ఎందుకంటే మళ్ళీ ఇంజిన్కి ట్రబుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా బండికి వచ్చి ఇది గేర్ ఆయిల్ బాగుందో లేదో అని చెక్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లోనే ఉంటుంది, ఆల్మోస్ట్ గేర్లు పడేది. అప్పుడు ఇంజన్ హీట్ ఎక్కింది అనుకో, అప్పుడు మనకి దోలు తీరిపోద్ది. అప్పుడు ఏదో రిపేర్లు వస్తాయి. ఇంకా మా వాళ్ళు వచ్చి ఇంకా మనల్ని అరుస్తారు, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు చేయలేదు, అది ఎందుకు వచ్చింది దోపులు. ముందే చెక్ చేయించేసాం అనుకో, ఫోన్ చేసి చెప్పేస్తే వాడే డబ్బులు ఇప్పించుకొని చేయించుకుంటాడు. ఇప్పుడు ఇది చెక్ చేయడం కోసం ఏమో ఇది బిగించి కొంచెం ఓపెన్ చేశాడు. ఓకే చెప్పింది ఏంటంటే పర్లేదు బాగుంది అన్నాడు గేర్ ఆయిల్. కుదిరితే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా చేయించుకోవడమే, మార్చుకోవడం ఇంకా గేర్ ఆయిల్ వచ్చి. మామూలుగా ఏదైనా ఫిల్టర్ కింద ఉంటుంది. దీనమ్మ ఈ బండికి చూడండి ఇంజన్ ఇదిగో, ఇది ఇంజన్ ఏడైతే ఇదిగో ఏడుంది పైన ఫిల్టర్. ఏందో నెట్ ఏందో ఓపెన్ చేస్తున్నాడు అనుకున్నాను. చూడండి ఫిల్టర్ అంటుంది, ఇదే పాత ఫిల్టర్. అది పాత ఫిల్టర్ మార్చేశాడు. ఇది చూడండి ఎట్టుందో పైన కొమ్ములాగా మనోడు బిగిచ్చేశాడు. ఏం మమ్మా కిదా షూఫ్ ఫిల్టర్ చూడండి ఎట్టుందో ఫిల్టర్ ఇది. ఓకే ఇంకా లోపల పెట్టి బిగిచేస్తున్నాడు. చూడండి ఇదిగో ఇది ఇంజిన్, ఫిల్టర్ వచ్చి పైన బిగిస్తున్నాడు చూడండి. అయిపోయింది, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చేసిండు. ఇంకా ఎయిర్ ఫిల్టర్ కూడా బిగిచేసిండు. ఇంకా ఇది అయిపోతే ఇంకా దీంట్లో ఇంజిన్ ఆయిల్ పోయడమే. ఇంక ఇవన్నీ ఆయిల్స్ ఉన్నాయో లేదో ఇంకా చూసుకుంటాడు. అంటే ఇది కూలింగ్ ఆయిల్ ఇది. ఇంక ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ ఏ బండికి సంబంధించి ఆ బండికి ఇంజిన్ ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి మామ, దాంట్లో నుండి ఇంకా తోడుకొని ఇంకా దాంట్లో పోసేస్తాడు కొలత వేసుకుని. ఇప్పుడు నాది వచ్చి మర్సడీస్ బెంజ్ కదా, ఇప్పుడు అందుకోసం ఇదిగో ఆ క్యాన్ లో నుండి మొత్తం తోడేశాడు. ఇప్పుడు దీంట్లో నుండి కొలత వేసుకుంటున్నాడు ఇన్ని లీటర్లని. కరెక్ట్ గా వేస్తారు మామ, దీని మాత్రం కొలత వస్తుంది, కొంచెం కూడా తగ్గదు. ఎందుకంటే బండి ఏదైనా తేడా వస్తుందేమో అది పక్కన పెడితే వీళ్ళు లోపల లెక్కే చెప్పుకోవాలి కదా. ఇలా మనోడు నీట్ గా పట్టా వేసి మరి నాలుగు వేసాడు ఇంజిన్ ఆయిల్. దగ్గర 600-700 దొబ్బుతున్నారు. ఆ మాత్రం క్లీన్ చేయకపోతే ఎట్ట. అందుకే మొత్తం దూలుగా ఉంటే కొంచెం గుడ్డ తీసుకుని తోడమని చెప్పాను, చూస్తున్నాడు. మొత్తానికైతే ఆ రకంగా అయిపోయింది మావా. బండి ఇన్నాళ్ళు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. దగ్గర ఇంటికాడ నుండి 7 గంటలకు ఆ టైంలో నిద్రలేసి మరీ వచ్చాను. ఎందుకంటే ఈ షాప్లో వచ్చి 8 గంటలకు ఆ టైంలో ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఒక షాప్ ఒకటి ఉంది, మతామని, అంటే రెస్టారెంట్ హోటల్. పోయి ఏమైనా ఉన్నాయేమో చూసి కొంచెం 2-3 నోట్లు వేసుకుని ఇంకా బయలుదేరుతాను రూమ్కి. సో అదే మామ, మెకానిక్ షాపులు ఏరియాలు మొత్తం ఇవి అవే. హోటల్ మన కేరళ వాళ్ళది. ఏం చేస్తున్నాడు కేరళ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిఫిన్ చేసి ఇంకా బయలుదేరుతాను. చాలా దూరం కదా, అది కొంచెం చాలా టైం అయిపోయింది. ఒకసారి తినేస్తే ఓ పని అయిపోద్ది. దోశ మన టేస్ట్ లేదు. ప్రస్తుతానికి అయితే ఇది కంప్లీట్ చేసి అప్పుడు నేను మళ్ళీ క్లీన్ చేద్దాం అని చెప్పి వెళ్ళిన తర్వాత ఈ అత్తర్ బాటిల్ బాగా నచ్చాయి. ఇది ఒకటి వచ్చి 10 రియాలు. అది కూడా మన కేరళ వాళ్ళు తెచ్చి ఇక్కడే, ఇది ఖత్తర్ అత్తర్ ఇది.
బాగుంది, రెండు బాగా నచ్చింది. అది కూడా 10 రియాలు ఇచ్చేసాడు మనోడు. ఇంకా చూడాలి, స్మెల్ మాత్రం బాగుంది. ఇంకా వాడితే అప్పుడప్పుడు తెలుస్తుంది. ఎట్ట కాపనే ఇది ఒక్క అత్తర్ బాటిల్ వచ్చి నాకు 1 సంవత్సరం పైనే వచ్చేస్తుంది. పెద్దగా ఎక్కువ వాడను, ఎప్పుడో కొంచెం రేర్గా బయటకు వెళ్ళాలి అన్న టైంలో అప్పుడు వాడతాను. మొత్తానికి ప్రస్తుతానికైతే మొత్తం అయిపోయింది. ఇంజనల్ సర్వీసింగ్ అయిపోయింది. దాని ప్రైస్ వచ్చి నేను మళ్ళీ చెప్తానని చెప్పా, తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇంకోటి వచ్చి ఇంకా అత్తర్ బాటిల్ కూడా కొనేసాను, కడుపు నిండా టిఫిన్ తినేసాను. ఇంకా ఇంటికి వెళ్ళి బండి ఆడిపెట్టేసి ఇంక మళ్ళీ పడుకోవడమే. ఎందుకంటే మళ్ళీ డ్యూటీ ఉండద్దో లేదో తెలియదు, ఉండదులే ఇప్పుడల్లా. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో డ్రైవర్ ఉన్నాడు కాబట్టి వాడు చూసుకుంటాడు. ఇంకా పడుకోవడమే. మేము వీలైతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కన్ఫామ్గా చేయండి మామ, ప్లీజ్. ఇక బిల్లు విషయానికి వస్తే మాత్రం 600 అయింది. 600 అంటే ఇంకా మన ఇండియా డబ్బులు వేసుకుంటే అక్షరాల 14,000. ఒకవేళ ఇలాంటి బండి మీకు ఉండి 14,000 పెట్టి ఇన్నాళ్ళు చేపించేది అయితే మీరు చేపిస్తారు లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి పీకు ఓకే ఓకే